డ్రైవర్కి కబరెట్టినావా? తెల్లారికంతా వచ్చేస్తాడయ్యా. పెండ్లిలో ఎక్కువ తక్కువ కాకూడదు. చూసుకుంటానయ్యా. అల్లుడు పట్నంలో పెరిగినోడు, ఏర్పాట్లన్నీ సక్కంగా ఉండాలా. అట్నే అయ్యా. తల్లేడు సీయాలు మెక్కుడు కాదు, వెన్ని బండి పెట్టుకోండి. నీ గాని బర్రెలు ఉంటేనా ఈ ఆలికి ఓని తల పగిలెడితే. ఏంట్రా ఆడ చూస్తుండవా? అది నీ వల్ల అయ్యే పని కాదు గాని గమ్మున్నావురా, గబ్బునే కొడతా. పొగాళ్ళ తలకాయలు నరకాల్సిన చేతులతో కట్టడి పని తొలిస్తావే ముషిల్దానా. వస్తాడా? ఊర్లోని గబ్బంతా దీని నోట్లోనే ఉండదే. ఏంలే. కాఫీ. బుక్కారెడ్డి బిడ్డంటయ్యా, పెళ్లి చూసిపోదామని వచ్చిండదంట. బుక్కారెడ్డి బిడ్డనా? చావలో కనపడితే నేనే తొలకొచ్చిన. ఒక్కరెడ్డి బిడ్డవా? అందుకు కాదు కర్ర గిరగర తిప్పినావు. నేను చూచా ఉంటే అచ్చం మీ నాయనలానే ఉండవమ్మే. ఎట్లుండవు కసిరెడ్డి అన్న? ఏంది మా కసిరెడ్డి ఉన్న పేరు నీకు ఎరికేనా? సుబ్బడి తోటలో నర్సిరెడ్డిని చంపింది నువ్వు కాదని కూడా తెలుసు మసిరెడ్డి అన్న. ఏం మాట్లాడుతాండమ్మే? ఆ నర్సిరెడ్డి నరికిండేది నేనే కదా. ఏడా నర్సిరెడ్డి పోయింది 7 గంటలకి, నీకు 6 గంటల పైన రేసికిటాయి. నాకు మా అయ్యన్ని చెప్పినాడులే. మీ నాయన నా కోసం ప్రాణం వదిలినాడు. ఆని బిడ్డంటే నా బిడ్డ లెక్కే. పెళ్లి మొత్తం సందడి చేయాలి బిడ్డ. అట్నే అయ్యా. మేయ్, ఆ శివుడు ముక్కు పిల్లవు నువ్వే. నీ పేరేందమ్మా? నందిని రెడ్డి. రా లోపల పోదాం. ఏయ్, అల్లుడు మెతక మనిషి. కత్తులు బాంబులు చూసే కంగారు పడతాడు. పెండ్లైందంక 3వ కంటికి కనిపించకుండా దాచిపెట్టాలి. అర్థమైందయ్యా. ఆ వీరారెడ్డి మనిషి అన్న అనుమానం వచ్చినా